వెల్కమ్ టు అషిత్ ఇన్స్టిట్యూట్. ఇప్పుడు మనం డిఎస్సి గురించి ఒక 5 మినిట్స్ డిస్కస్ చేద్దామండి. యాక్చువల్‌గా నిన్న జరిగినటువంటి సమావేశంలో మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అనేకమైనటువంటి కీలక విషయాల మీద నిర్ణయాలు తీసుకోవడం అనేది జరిగింది. ఈ విషయాల్లో ముఖ్యమైనటువంటి అంశాలు కనుక మనం చూసినట్లయితే తప్పనిసరిగా మార్చి నెలలోనే మనం డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పేసని చాలా క్లియర్ కట్‌గా చెప్పారు. గతంలో కూడా ఆయన ఈ యొక్క సమావేశాల టైంలో కూడా ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఎలక్షన్ కోడ్ కంప్లీట్ అయిపోతుందో, ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ కంప్లీట్ అయిపోయిన వెంటనే నేను డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇస్తాను అని చెప్పేసని ఖరాఖండిగా చెప్పారు. అట్ ద సేమ్ టైమ్ నిన్న జరిగినటువంటి మీటింగ్‌లో కూడా ఈ ఉండవల్లిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చేసినటువంటి ఈ యొక్క సమావేశంలో కూడా అనేకమైనటువంటి కీలక అంశాలని ఆయన ప్రకటించడం జరిగింది. ఇది ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో సుమారుగా మన ఆంధ్రప్రదేశ్‌లో 4,00,000కు పైగా డిఎస్సి అభ్యర్థులున్నారు. వీళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్‌గానే మనం చెప్పుకోవచ్చు. సరే, ఇక్కడ మనకి నిన్న జరిగినటువంటి ఈ సమావేశంలో అంశాలన్నింటిని కూడా మీరు ఈ రోజు వచ్చినటువంటి ఈనాడు పేపర్ గానీ, ఆంధ్రజ్యోతి గానీ, అలాగే ప్రముఖ దినపత్రికలన్నిటిలో కూడా ఈ యొక్క డేటా అంతా కూడా మనకి ఆయన చెప్పినటువంటి ప్రతి విషయాన్ని చాలా క్షుణ్ణంగా వాళ్ళు పేపర్‌లో ప్రకటించడం అనేది జరిగింది. దాంట్లో మనం చూసుకున్నట్లయితే ముఖ్యాంశాల్లో మనకి జీవో 117 115ని రద్దు చేసి దానికి ప్రత్యామ్నాయంగా వేరొక జీవోని తీసుకురాబోతున్నాము అని చెప్పేసని క్లారిటీగా చెప్పడం అనేది జరిగింది. అదేవిధంగా ఉపాధ్యాయుల బదిలీలు దానికి సంబంధించినటువంటి ఒక చట్టం తీసుకురావడం అనేది జరుగుతుంది. అలాగే పదోన్నతులు, బడుల్లో అంటే స్కూల్స్‌లో మౌలిక సదుపాయాల ఏర్పాటు, నెక్స్ట్ ఇంకా అనేక విషయాల మీద రాజకీయాలకు అతీతంగా విద్యారంగాన్ని ముందుకు తీసుకెళ్తాం అనేటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ పిల్లలకి ఇచ్చేటువంటి కిట్ల మీద నేతల యొక్క ఫోటోలు అంటే పొలిటికల్ లీడర్స్ యొక్క ఫోటోలు కానీ, వాటికి ముద్రలు కానీ, బొమ్మలు కానీ ఎటువంటి లేకుండా చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క ఎమ్మెల్యేల యొక్క విజ్ఞప్తి మేరకు నెక్స్ట్ పాఠశాలలో వార్షికోత్సవాలు నిర్వహిస్తామని కూడా హామీ ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఆదర్శ పాఠశాలను గుర్తిస్తామన్నారు. స్కూల్స్‌ని 5 రకాల గ్రేడ్లుగా విభజించడం అనేది జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. సరే, ఇదంతా కూడా నిన్న ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం. దాంట్లో మనకి ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ అన్నీ ఇంపార్టెంటే కాదనట్లేదు. కానీ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే డిఎస్సిని త్వరలో ప్రకటిస్తున్నారు. దాంట్లో మనకి ఎటువంటి డౌటు లేదు. కాబట్టి వీళ్ళందరూ కూడా తప్పనిసరిగా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. చాలా సీరియస్‌గా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. వీటిలో మనం చూసుకున్నట్లయితే ప్రెజెంట్ మన పొజిషన్ చూసుకున్నట్లయితే 16,347 పోస్టులు ఉన్నాయి. 16,347 పోస్టులు అనేవి మనకి ఏపీలో ఉన్నాయి. వాటిలో సెకండ్ గ్రేడ్ 6,371, అలాగే స్కూల్ అసిస్టెంట్స్ 7,725, అలాగే ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్స్ వచ్చేటప్పటికి 1,781, నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ 286, ప్రిన్సిపల్స్ 52, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అంటే పీఈటీస్ 132. ఆల్ టుగెదర్ చూసుకున్నట్లయితే 16,347 కూడా మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఆ డిస్ప్లేలో మీరు అన్ని కూడా చూడొచ్చు. అలాగే మనకి 2 పేపర్లు కూడా ఆంధ్రజ్యోతిలో కానీ, ఈనాడులో కానీ ఏం మ్యాటర్ ఇచ్చారనే విషయాన్ని కూడా ఇక్కడ మనకి డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇది కూడా మీరు చూడొచ్చు. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అని కూడా ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి వీటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకుని ప్రతి అభ్యర్థి కూడా తప్పనిసరిగా ప్రిపరేషన్ని ముమ్మరం చేయాలి, స్టార్ట్ చేయాలి. ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. అయితే ఇక్కడ మనకి నేను ఇచ్చేటువంటి 4,00,000 మంది అభ్యర్థులకి నేను ఇచ్చేటువంటి సలహా ఏంటంటే, మీరు ఇప్పటికే చాలా కోచింగ్ సెంటర్‌లో కోచింగ్ తీసుకుని ఉంటారు. ఒక 2 మినిట్స్ అండి. మీకు ఏంటంటే మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. తప్పనిసరిగా ఈ యొక్క ముఖ్యమైన అంశాలను వినండి. ఇక్కడ మనకి మీరు ఎక్కడ కోచింగ్ తీసుకున్నప్పటికీ కూడా మనకి ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కానీ, తెలంగాణలో ఎక్కడ కోచింగ్ తీసుకున్నప్పటికీ కూడా తప్పనిసరిగా మీరిప్పుడు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఇక్కడ మనకి సబ్జెక్ట్ వైజ్ ఇంపార్టెంట్ ఇవ్వండి. ఇక్కడ మనకున్నటువంటి చాప్టర్స్ ఏమి సిలబస్‌లో మనకున్నటువంటి ఇంపార్టెంట్ చాప్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు సైకాలజీ ఉంది. సైకాలజీ, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ ఉంది. అలాగే మనకి మెథడాలజీ ఉంది. కంటెంట్ ఏముంది. ఈ మొత్తం టోటల్ డేటా అంతా కూడా ఒకసారి చూసుకోండి. ఆ సిలబస్‌ని దగ్గర పెట్టుకుని వాటి ప్రకారం చదవండి. నెక్స్ట్ ఇంకోటి, అంతేకాకుండా మీకు సిలబస్ మీద పట్టు సాధించిన తర్వాత, కొంతవరకు పట్టు సాధించిన తర్వాత తప్పనిసరిగా మోడల్ పేపర్లు చేయండి. నెంబర్ ఆఫ్ మోడల్ పేపర్లు అనేవి మీరు చేయండి. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ వైజ్‌గా ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రెజెంట్ చూసుకున్నట్లయితే మనకి డిస్ట్రిక్ట్ వైజ్‌గా పోస్టులు ప్రకటించడం జరిగింది ఆల్రెడీ నోటిఫికేషన్‌లో. డిఎస్సి నోటిఫికేషన్ 2024లో మనకి ఇచ్చారు. వాటి ప్రకారం చూసుకున్నట్లయితే మాక్సిమం 99% ఎటువంటి చేంజెస్ రావు. ఆ విధంగానే పోస్టులు ఫిలప్ చేయడం అనేది జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి రోడ్ మ్యాప్‌ని మన లోకేష్ గారు ప్రకటించడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ మనకి మేము ఇచ్చేటటువంటి సూచన ఏంటంటే, తప్పనిసరిగా సిలబస్ మీద పట్టు సంపాదించండి. సిలబస్ మీద పట్టు సంపాదించిన తర్వాత నెంబర్ ఆఫ్ మోడల్ పేపర్లు చేయండి. చేసిన తర్వాత మనకి
ఖచ్చితంగా విజయం సాధించడానికి కావాల్సినటువంటి ప్రీవియస్ పేపర్స్ ఏ విధంగా ఉన్నాయి వాటిని కూడా పరిగణనలో తీసుకుని తప్పనిసరిగా మీరందరూ కూడా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే నోటిఫికేషన్ ఆల్రెడీ మన రెడీగా ఉంది. విత్ డేట్, ఎగ్జామినేషన్ డేట్తో సహా అతి త్వరలో మనకు రాబోతుంది. అందరూ కూడా ఎలర్ట్గా ఉండాలని చెప్పేసి మీ అందరినీ కూడా సవినయంగా కోరుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.